హాయ్ లయ, హౌ యూ? Good, లయ good. గారు అనాలి, సారీ, Yes, sir. హీరోయిన్ గౌరవించాలి. అలా కాదు లయకి sir, అంటే నేను రేపు daughter మళ్ళీ లాగా. మళ్ళీ ఏదో అంటారు, ఆడవాళ్ళని గౌరవించలేదు అంటే ఎందుకు వచ్చింది నాకు. లయ గారు Yes, బాగున్నారా? sir. మీ డాటర్ లాగా మీరు అట్లా గారు ఓకే. అనకండి. మనం కలిసి 25 సంవత్సరాలు అయినట్టుందో పనిచేయటం చాలా మొదలెట్టి. అయిపోయింది సార్. 2001 రామాచలకమ్మ. కరెక్ట్. ఎందుకు వదలట్లేదు నువ్వు నన్ను? నేను వదలట్లేదా, నువ్వు వదలట్లేదా? నేను వదిలేట్లేదు సార్. తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత కూడా ఫస్ట్ టీవీ షో మీ దగ్గరే అదే. చేశాను. అక్కడి నుంచి అసలు ఇటు వదలకుండా చేస్తున్నావు. నువ్వు నన్ను వదలట్లేదు, నేను నిన్ను వదలట్లేదు. ఎవరిని వదలట్లేదు. నేనే మిమ్మల్ని వదలట్లేదు అన్న feeling. వదలట్లేదా? ఇట్లా వదలకుండా వెళ్తూ వదలాకొచ్చాం ఇప్పుడు ఫైనల్ గా. అవును సార్, వదల. ఈ వదలా దగ్గరికి వచ్చినాక ఈ వదలని వదలట్లేదు ఎందుకు నువ్వు మళ్ళీ? ఎందుకంటే సార్ వదలాలనిపించట్లేదు సార్. అంటే వాట్ స్టార్టెడ్ అంటే ఒక సినిమా షూట్ లాగా స్టార్ట్ అయింది, కాస్త అది థ్రిల్లర్ సినిమా ఎలాగో మేము కూడా ఎవ్రీడే సెట్లో థ్రిల్ ఫీల్ అయ్యేవాళ్ళం. భోపాల్లో షూటింగ్ అనగానే ఎక్కడో తెలియదు, అమ్మో ఎక్కడో అని ఒక ఫీలింగ్ ఉంటుంది సార్. అక్కడ అలా అనిపించలేదు. అందరూ మనమే ఉన్నాము. ఈవెన్ పబ్లిక్ కూడా చాలా మంచి వాళ్ళు. చాలా చాలా బాగుంది సార్. అసలు ఆ షూటింగ్ అయిపోతే ఒకలాగా బాధేసింది. సో వదలాలి అనిపించలేదు సార్. మొత్తానికి వదలకుండా వదలాలనిపించకుండా పనిచేసాం ముందు. పనిచేసాం సార్, అందరం అలాగే చేసాం. అంటే ఈ సినిమాలో నీకు ఏంటి హైలైట్, నీ క్యారెక్టర్కి ఏంటి హైలైట్ అనిపించింది? సార్ రెగ్యులర్గా ఉన్న వైఫ్ అందరూ చూసుంటారు. అంటే సాఫ్ట్ వైఫ్, ఒక లవింగ్ వైఫ్ చూసుంటారు నన్ను. అలాగే స్టార్ట్ అయినా కూడా ఒక డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు అదే సాఫ్ట్ వైఫ్ కూడా ఎప్పుడు అంటే ఎవ్రీ సిచ్యువేషన్లోనే సాఫ్ట్లో ఉంటుందని తీసుకోలేం కదా సార్. సో అలా కాకుండా ఇందులో ఒక డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వాట్ డస్ షీ డూ, అది జనరల్లీ ఎంత సాఫ్ట్ అవనండి, ఎంత వైల్డ్ అవనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ థింక్ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నో వైఫ్ విల్ టేక్ ఇట్ సార్. సో అదే రియాక్షన్ ఇక్కడెక్కడ వచ్చింది. ఆ రియాక్షన్ నేను ఎక్స్పీరియన్స్ చేయకపోయినా ఒకవేళ అలా అవుతే ఎలా ఉంటుంది అనేది ఫీల్ అవ్వగలను. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఇప్పుడు అలా చేయడం వల్ల. సో ఆ అడ్వాంటేజ్ వల్ల అది యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్గా టర్న్ అయింది అనుకుంటున్నాను సార్. నువ్వు ఎక్స్పీరియన్స్ చేయకూడదు అనే కోరుకుంటాను, బట్ ఎక్స్పీరియన్స్ చేయకపోయినా చేసిన వాళ్ళకంటే ఎక్కువ చేసావు. ఆ సీన్లు 2 సీన్లు ఉన్నాయి, 2 సీన్లు అద్భుతంగా చేసావు. అసలు అర్థం కాల, భయపడ్డాం ఇది సీన్ చూసి, పర్టికులర్ సీన్లో చూస్తున్నప్పుడు. నాకు తెలిసి 25 ఏళ్ళ నుంచి చూసిన లయా కాదా అనిపించింది, అంత డిఫరెంట్. అంటే పొసెసివ్ అనేది లవ్ లో వాటిలో ఉంటుంది అనేది మనం సినిమాల్లో అంతా చూసినా కూడా సార్, యాక్చువల్లీ ఒక వైఫ్ ఫీల్ అయ్యే పొసెసివ్నెస్ అనేది ద ఎక్స్ట్రీమ్ అని నా ఫీలింగ్ సార్, మోర్ దాన్ ద లవర్. నా ఫీలింగ్ సార్, అది నాకు తెలియదు. అంటే మన అనే ఒక ఓనింగ్ డెఫినెట్లీ వచ్చేస్తుంది సార్. ఇంకా లవర్కి కూడా అంత రైట్ ఉండదు, కానీ వైఫ్కి అలా ఉంటుంది. సో ఆ వైఫ్కి డిస్టర్బ్ అయినప్పుడు ఐ థింక్ షీల్ గో టు ఎనీ ఎక్స్ట్రీమ్ టు ప్రొటెక్ట్ హర్ ఫ్యామిలీ. తన కిడ్స్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటే హస్బెండ్ కూడా అంతే ప్రొటెక్ట్ చేసుకుంటుందని నా ఫీలింగ్స్. సో ఆ ఎమోషన్లో వచ్చిన రియాక్షన్ ఏమో నేను అనుకుంటున్నాను. అంటే చాలా సినిమాలు చేసావు, బట్ నేను అంత వైల్డ్గా నేను ఏ క్యారెక్టర్లో చూడలేను. లేదు సార్, నేను కూడా అంత వైల్డ్గా నేను అంత ఎమోషనల్గా ఎక్కడ చూడలేదు. ఎమోషనల్ సినిమాలు చాలా చేసావు రామాచలకంతో సహా, బట్ అది ఒక సబ్డ్యూడ్ ఎమోషన్స్ అయ్యాయి. బట్ దీంట్లో వైల్డ్ ఎమోషన్స్ ఆ ఫ్యామిలీ మీద ఉండే ఇది అంతా బాగా చేసుకొచ్చి. ఇప్పుడు నువ్వు నన్ను వదలనట్టే జగపతి బాబుని కూడా వదిలినట్లేవు. అతను 25 ఏళ్ళ నుంచి అతనికి ఉన్నట్టున్నాయి సినిమాలు కంటిన్యూస్ గా. సార్ చేస్తూ ఉన్నాం, మధ్యలో గ్యాప్ అందరికీ వచ్చినట్టే అందరికి వచ్చింది. వచ్చింది. బట్ సార్ తో కూడా మీతో టచ్ తో ఉన్నట్టే ఆ హియర్ అండ్ దేర్ 2-3 సార్లు చేద్దాం అనుకుని అవ్వలేదు సార్. సో అలాగా టచ్ లో ఉండడం జరిగింది. నా డాన్స్ స్కూల్కి కూడా ఫస్ట్ టైం అంటే ప్రమోషనల్ బయట ఇవ్వమంటే కూడా ఇచ్చారు. సో అలా 2-3 సార్లు టచ్ లో ఉన్నది. అలాగా సార్ని కూడా వదలలేదు. సో మొత్తానికి వదలకుండా ఇండస్ట్రీని వదలట్లేదు, జగపతి బాబుని వదలట్లేదు, నన్ను వదలట్లేదు, ఇంకెవరెవరిని వదలట్లేదు నువ్వు. ఇప్పుడు
ఐ థింక్ హృతికాని కూడా వదలనేమో సార్. తను కూడా వెరీ క్లోజ్ అయిపోయింది. సో తన్ని కూడా వదలకపోవచ్చు. అవుట్ ఆఫ్ అదే షూటింగ్ కాకపోయినా ఐ థింక్ ఐ హోల్డ్ ఆన్ టు హర్ కూడా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.